ఇన్ని చిత్రాలు? ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతం, ఎవరూ జయించలేని శిఖరం, వేల ఏళ్లుగా కోట్లాది మంది పవిత్రంగా భావిస్తున్న ఒక ప్రదేశం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కూడా కాదు. అయినప్పటికీ నేటి వరకు ఒక్క అధికారిక పర్వతారోహకుడు కూడా దీని శిఖరాన్ని అధిరోహించలేదు. ఇది కేవలం ఒక పర్వతం కథ కాదు. ఇది విశ్వాసం, చరిత్ర, పురాణం, శాస్త్రం మరియు ఇప్పటికీ సమాధానం దొరకని ఎన్నో రహస్యాల కథ. అదే కైలాస పర్వతం. కైలాసం నిజంగా దేవుని నివాసమా, లేక భూమిపై ఉన్న అత్యంత పెద్ద మిస్టరీయా? కైలాస పర్వతం చైనాలోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో గాంగ్డిసే పర్వత శ్రేణిలో ఉంది. దీని ఎత్తు సుమారు 6638 మీటర్లు, అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ. అయినప్పటికీ కైలాసం గురించి ఉన్న ఆసక్తి ఎవరెస్ట్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. దూరం నుంచి చూస్తే ఈ పర్వతం 4 వైపులా దాదాపు సమాన ఆకారంతో ఒక భారీ పిరమిడ్లా కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన దీని శిఖరం, నిటారుగా కనిపించే గోడలు, సమతుల్య ఆకృతి ఇవన్నీ కలిసి దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన పర్వతాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇంకో విశేషమేమిటంటే ఆసియాలోని 4 ప్రధాన నదీ వ్యవస్థలు సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి ఈ ప్రాంతానికి సమీపంలోని హిమనదుల నుంచే ఉద్భవిస్తాయి. ఈ నదులు వేల సంవత్సరాలుగా అనేక నాగరికతలకు జీవనాధారంగా నిలిచాయి. అందుకే కొంతమంది కైలాసాన్ని భూమి యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివర్ణిస్తారు. కానీ కైలాసం గొప్పతనం కేవలం దాని భౌగోళిక ప్రత్యేకతలలోనే లేదు. వేల సంవత్సరాలుగా ఇది అనేక మతాలకు పవిత్ర క్షేత్రంగా ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కైలాసం పరమశివుడి నివాసం. శివుడు పార్వతీదేవితో కలిసి ఇక్కడే ధ్యానంలో ఉంటాడని నమ్ముతారు. శివపురాణం, స్కందపురాణం వంటి గ్రంథాలలో కైలాసాన్ని దివ్య లోకాలకు ద్వారంగా వర్ణించారు. కొన్ని పురాణ సాంప్రదాయాల్లో కైలాసాన్ని మేరు పర్వతంతో కూడా అనుసంధానిస్తారు. మేరు పర్వతం విశ్వానికి కేంద్ర బిందువుగా వర్ణించబడితే కైలాసాన్ని ఆ దివ్య భావనకు భౌతిక ప్రతిరూపంగా భావించే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. కైలాసంతో ముడిపడిన అత్యంత ప్రసిద్ధ గాథల్లో రావణుడి కథ ఒకటి. రావణుడు పరమశివుని గొప్ప భక్తుడు. కానీ ఒకసారి తన శక్తిని నిరూపించుకోవాలనే అహంకారంతో కైలాస పర్వతాన్నే లంకకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడని పురాణాలు చెబుతున్నాయి. అతను పర్వతాన్ని ఎత్తడం ప్రారంభించగానే శివుడు తన కాలి బొటనవేలితో కైలాసాన్ని స్వల్పంగా నొక్కాడట. అంతే, రావణుడు పర్వతం కింద చిక్కుకుపోయాడు. అప్పుడతను శివుని స్తుతిస్తూ క్షమాపణ కోరాడని, ఆ సమయంలోనే ప్రసిద్ధ శివతాండవ స్తోత్రం ఉద్భవించిందని నమ్ముతారు. ఈ గాథ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కైలాసం దగ్గర అహంకారానికి స్థానం లేదు. అక్కడ భక్తి, వినయం మాత్రమే గొప్పవి. కైలాసం ప్రత్యేకత మరో విషయంలో కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా పవిత్ర ప్రదేశాలు ఒక్క మతానికే ముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ కైలాసం మాత్రం 4 వేరువేరు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు పవిత్రమైనది. హిందువులకు ఇది శివుని నివాసం. టిబెటన్ బౌద్ధులకు ఇది కాంగ్ రింపోచే, అంటే అమూల్యమైన మంచురత్నం. జైన సాంప్రదాయం ప్రకారం మొదటి తీర్థంకరుడు ఋషభదేవుడు ఈ ప్రాంతంలోనే మోక్షాన్ని పొందాడు. అలాగే టిబెట్లోని ప్రాచీన బాన్ మతానికి కూడా కైలాసం అత్యంత పవిత్రమైన పర్వతం. వేరువేరు మతాలు, వేరువేరు విశ్వాసాలు, వేరువేరు సంస్కృతులు, కానీ ఒకే పర్వతం. ఇదే కైలాసాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. కైలాసం పక్కనే ఉన్న మరో అద్భుతం మానస సరోవర్ సరస్సు. సముద్ర మట్టానికి దాదాపు 4590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. దీని నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యకాంతి, వాతావరణాన్ని బట్టి దీని రంగు నీలం నుంచి ఆకుపచ్చ వరకు మారుతూ కనిపిస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మనసులో ఉద్భవించిన సరస్సే మానస సరోవర్. అందుకే దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దీని పక్కనే రాక్షసతాల్ అనే మరో సరస్సు ఉంది. ఒకటి పవిత్రతకు ప్రతీకగా భావించబడితే మరొకటి రహస్యాలతో ముడిపడిన సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఈ 2 సరస్సులు పక్కపక్కనే ఉండడం కైలాస ప్రాంతానికి మరింత మర్మమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కైలాస యాత్రకు వెళతారు. కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే వారు శిఖరాన్ని ఎక్కరు. దాని బదులు కైలాసం చుట్టూ దాదాపు 52 కిలోమీటర్ల పరిక్రమ చేస్తారు. ఈ యాత్ర చాలా కఠినమైనది. తక్కువ ఆక్సిజన్, మంచు, చలి,
ఎత్తైన మార్గాలు ఇవన్నీ కలిసి శారీరకంగా మరియు మానసికంగా పరీక్ష పెడతాయి. ఈ మార్గంలో ఉన్న డోల్మాలా పాస్ అత్యంత క్లిష్టమైన భాగంగా భావిస్తారు. అయినా లక్షలాది మంది భక్తులు ఈ కష్టాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం కైలాస పరిక్రమ ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదిస్తుంది. హిందువులు మరియు బౌద్ధులు పరిక్రమను క్లాక్వైజ్ దిశలో చేస్తారు. బాన్ సాంప్రదాయం అనుసరించేవారు యాంటీ క్లాక్వైజ్ దిశలో చేస్తారు. దిశలు వేరు కావచ్చు, కానీ గమ్యం ఒక్కటే, కైలాసం పట్ల గౌరవం. కైలాసంతో ముడిపడిన మరో ప్రసిద్ధ గాథ మిలేరప గురించి. టిబెటన్ బౌద్ధ సాంప్రదాయంలో మిలేరప మరియు నారో బాన్చుంగ్ మధ్య జరిగిన ఆధ్యాత్మిక పోటీ గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. ఆ గాథ ప్రకారం మిలేరప శిఖరాన్ని చేరాడని చెబుతారు. చారిత్రాత్మకంగా లేక అధికారికంగా కైలాస శిఖరాన్ని ఎవరూ అధిరోహించినట్లు ఆధారాలు లేవు. ఈ గాథ చెప్పే సందేశమేమిటంటే కైలాసం జయించాల్సిన శిఖరం కాదు, గౌరవించాల్సిన పవిత్ర స్థలం. ఇప్పుడు కైలాసం గురించి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అడిగే ప్రశ్న వద్దకు వస్తాం. ఎవరు ఎందుకు కైలాసాన్ని ఎక్కలేదు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది దీని పవిత్రత. స్థానిక ప్రజలు, భక్తులు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు కైలాసాన్ని దేవుని నివాసంగా భావిస్తారు. రెండవది దీని భౌగోళిక పరిస్థితులు. పర్వతం ఎత్తు ఎవరెస్ట్ కంటే తక్కువ అయినప్పటికీ దీని కొన్ని భాగాలు అత్యంత నిటారుగా మరియు ప్రమాదకరంగా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే కైలాసాన్ని అధిరోహించడానికి అనుమతులు చాలా కాలంగా ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణంగా మతపరమైన భావాలను గౌరవించడాన్ని పేర్కొంటారు. అందువల్ల నేటికీ కైలాస శిఖరం మానవ అడుగులకు దూరంగానే ఉంది. ప్రపంచ ప్రముఖ పర్వతారోహకుడు రెయిన్హర్డ్ మెస్నర్ ఒకసారి కైలాసాన్ని ఎక్కే అవకాశం వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. దీన్ని ఎక్కగలను కావచ్చు, కానీ నేను ఎక్కను. ఎందుకంటే ఇది జయించాల్సిన శిఖరం కాదు, గౌరవించాల్సిన పవిత్ర స్థలం. ఈ మాటలు కైలాసం పట్ల ప్రపంచం కలిగిన గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. కైలాసం గురించి మరో వివాదాస్పద సిద్ధాంతం కూడా ఉంది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన పర్వతం కాదు, ఒక పురాతన నాగరికత నిర్మించిన భారీ పిరమిడ్ కావచ్చని వారు అంటారు. దీనికి కారణం దాని అసాధారణ సమతుల్య ఆకృతి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను అంగీకరించరు. వారి అభిప్రాయం ప్రకారం లక్షల సంవత్సరాల భూకంప మరియు టెక్టానిక్ ప్రక్రియల ఫలితంగానే ఈ ఆకృతి ఏర్పడింది. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం కైలాసం ఒక సహజ పర్వతమే. అయితే దీని ఆకృతి ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలను మిగిల్చుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రపంచంలో వేలాది పర్వతాలు ఉన్నప్పటికీ కైలాసం మాత్రమే కోట్లాది మంది దృష్టిలో జయించాల్సిన శిఖరంగా కాకుండా గౌరవించాల్సిన పవిత్ర స్థలంగా నిలిచింది. బహుశా ఇదే కైలాసం యొక్క అతిపెద్ద రహస్యం కావచ్చు. కొంతమంది యాత్రికులు కైలాస ప్రాంతంలో అసాధారణమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి మరియు మానసిక స్పష్టతను అనుభవించామని చెబుతారు. శాస్త్రవేత్తలు దీనికి ఎత్తు, వాతావరణం మరియు మానసిక ప్రభావాలే కారణమని వివరిస్తారు. కానీ భక్తుల దృష్టిలో అది కైలాసం యొక్క దివ్యశక్తి. ఇక్కడే కైలాసం యొక్క నిజమైన రహస్యం దాగి ఉంది. ఒకే పర్వతాన్ని చూసి కొందరు భూగర్భ శాస్త్ర అద్భుతమంటారు, మరికొందరు దైవ నివాసమంటారు, ఇంకొందరు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమంటారు. ఇన్ని కథలు, నమ్మకాలు, సిద్ధాంతాలు, అనుభవాలు ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది: కైలాసం నిజంగా ఉంది. దాని భౌగోళిక ప్రత్యేకతలు నిజమే, దాని చరిత్ర నిజమే, దాని పవిత్రతపై కోట్లాది మంది విశ్వాసం కూడా నిజమే. కానీ దాని చుట్టూ ఉన్న ప్రతి కథకు శాస్త్రీయ ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. బహుశా కైలాసం గొప్పతనం దాని రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడంలో కాదు, అవి ఎప్పటికీ పూర్తిగా అర్థం కాకపోవడంలో ఉండవచ్చు. అందుకే నేటికీ కైలాసం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన, అత్యంత గౌరవించబడే మరియు అత్యంత ఆధ్యాత్మికమైన పర్వతాల్లో ఒకటిగా నిలిచింది. మరి మీ అభిప్రాయమేమిటి? కైలాసం నిజంగా పరమశివుని నివాసమా, లేక భూమిపై ఉన్న అతిపెద్ద మిస్టరీయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.